అందరికి నమస్కారం. ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం రిపీటింగ్ ఆఫ్ స్ట్రక్చర్. రిపీటింగ్ ఆఫ్ స్ట్రక్చర్ అంటే ఒక స్ట్రక్చర్ని రిపీట్ చేయడమే రిపీటింగ్ ఆఫ్ స్ట్రక్చర్ అంతే. సపోజ్ అనుకోండి, ఒక స్ట్రక్చర్ ఏమి ఇలా వెళ్తుంది అనుకోండి, ఒకటి ఇంకో ట్రెండ్ కిందకి వెళ్ళి మళ్ళీ సేమ్ స్ట్రక్చర్ని ఒకవేళ రిపీట్ చేసింది అనుకో, ఈ స్ట్రక్చర్ని దాన్ని మనం రిపీటింగ్ ఆఫ్ స్ట్రక్చర్ అంటాం. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడ చూస్తాం, ఈ చార్ట్లోని బీటీసీలో చూస్తాం. ఇక్కడ రిపీటింగ్ స్ట్రక్చర్ అంత ఇట ఇక్కడ చూస్తే మనకు ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్ పేరు బార్ ప్యాటర్న్ అని. బార్ ప్యాటర్న్స్ మెజర్ చేస్తాం. మెజర్ చేసిన తర్వాత దీని ఒక వచ్చే స్కెల్టన్ లాగా ఉంది కదా, దీన్ని స్కెల్టన్ అని, దీన్ని స్కెల్టన్తో దీంతో మ్యాచ్ చేస్తాం. చూస్తే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వచ్చింది సేమ్. మళ్ళీ ఆ డిమాండ్ని దీంతో మ్యాచ్ చేస్తాం సేమ్. అదే రిపీటింగ్ ఆఫ్ స్ట్రక్చర్ అంతా. ఇక్కడ చూస్తే ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది, ఇక్కడ కూడా ఒక్కటే రెడ్ క్యాండిల్ వచ్చింది. దీనికి రాలి స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఇక్కడ ట్రెండ్. మరి ఎక్కడ ఇంకోసారి వస్తే 50% అయిపోయింది. 50% అయిపోతే డిమాండ్ ఏమొచ్చి వీక్ అయి సప్లై స్ట్రాంగ్ అయింది ఇక్కడ. అలాగే ఇప్పుడు సప్లైని కూడా మెజర్ చేస్తే ఇప్పుడు సప్లైని మెజర్ చేస్తాం. ఇక్కడ నుండి దీన్ని మెజర్ చేస్తాం. పోండి మెజర్ ఈ టూల్ కదా. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడ మెజర్ చేస్తాం. ఓకే, ఇది చిన్న సప్లై కాబట్టి మనం చిన్న సప్లై మెజర్ చేయాలి. చూడండి, ఈ సప్లై ఎక్కడ వచ్చింది, ఈ సప్లై ఎక్కడ వచ్చింది, ఈ సప్లై ఎక్కడ వచ్చింది కదా. చూడండి, వచ్చింది కదా. అలాగే మనం మెజర్ చేస్తాం దీన్ని స్కెల్టన్. అదే మనం ఈ సప్లైని మెజర్ చేయాలంటే సేమ్ ఈ సప్లైని మెజర్ చేసి స్కెల్టన్ తీసిన తర్వాత దీంతో మ్యాచ్ చేసేస్తాం. ఈక్వల్ వచ్చింది. ఇక్కడ ఏటైందంటే ఇక్కడ కన్సల్టేషన్ అయింది ఎక్కువ, ఇక్కడ అంతలా అవ్వలే, ఎక్కువ టైం తీసుకుంది. ఇక్కడ తక్కువ టైం తీసుకుంది అంతే. లేకపోతే డిమాండ్ సప్లై మాత్రం సేమ్ ఇచ్చింది. ఇక్కడ సేమ్ సప్లై ఇక్కడ వచ్చి వెళ్ళిపోతాం. ఇక్కడ కూడా సేమ్ ఇచ్చింది సప్లై. ఓకే, ఇప్పుడు రిపీటింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్లోని మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఎక్స్పాండ్, ఇంకోటి కాంట్రాక్ట్స్ అనమాట. ఇప్పుడు చెప్తాను ఆగండి, మీకు ఒకసారి బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఓకే, బ్యాక్ వస్తే మళ్ళీ మనం ఆ టూల్ తీసుకొని ఎక్కడి నుండి ఎక్కడికి మ్యాచ్ చేస్తాం డిమాండ్ని. ఈ డిమాండ్ దేంతో మ్యాచ్ అవుతుంది, దీంతో మ్యాచ్ అవుతుంది కదా ఆల్మోస్ట్. కానీ ఇది పెద్దగా ఉంది, ఇది చిన్నది ఉంది. అయితే మనం దీన్ని ఎక్స్పాండ్ చేసాం అనుకోండి, ఇవ్వండి సేమ్ స్ట్రక్చరే వస్తుంది ఇక్కడ అన్నమాట. ఇప్పుడు కాంట్రాక్ట్స్లో ఎటు అవుతుంది అంతే. ఇంకోటి చూడండి, ఎక్స్పాండ్ ఇంకో ఎగ్జాంపుల్ ఉంది. ఇక్కడ ఉండి ఈ స్ట్రక్చర్ని మనం ఎక్స్పాండ్ చేస్తాం అనుకోండి, చూడండి కరెక్ట్గా సెంటర్లోనే ఒక ఐఎఫ్సి క్యాండిల్ ఉంది. ఇక్కడ కూడా ఒక ఐఎఫ్సి క్యాండిల్ ఫామ్ అయింది ఇక్కడ చూస్తే. ఇప్పుడు అదే కాంట్రాక్ట్స్ అనుకోండి, పెద్ద ప్యాటర్న్ చిన్నది అయిపోద్ది. ఇప్పుడు పెద్ద ప్యాటర్న్ చిన్నది ఎలా అవుతుందని చెప్తున్నాను. ఇదిగోండి ఇక్కడ ఉంది, సేమ్ డిమాండ్ తీసుకుంటాం. ఇక్కడ దీంతో మ్యాచ్ చేస్తాం. దీన్ని కాంట్రాక్ట్ చేస్తాం అనుకోండి, ఇలాగా ఈ రెండు మ్యాచ్ అయిపోతాయి అన్నమాట. అంతే, ఇక్కడ డిమాండ్ వీక్ అయిపోయింది. ఎందుకు సప్లై స్టార్ట్ అయింది ఇక్కడ ట్రెండ్లో చూస్తే. ఇక్కడ సప్లై స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నేనైతే వెంటనే చెప్పేస్తున్నాను ఈ డిమాండ్తో మ్యాచ్ చేయాలని. మీరు ప్రాక్టీస్ కోసం ఏం చేస్తారంటే, ఒక చిన్న టెక్నిక్ ఉందన్నమాట. టెక్నిక్ కాదు, ఒక చిన్నది సొల్యూషను. కళ్ళుకి కనబడినట్టుగా సెట్టింగ్స్లో వెళ్ళి మనం సింపుల్గా మన బ్యాక్లో కలర్ ఉందో దాన్ని మనం ఆ కలర్తో చేసేస్తాం. అంతే మనం ఫస్ట్ డిమాండ్ చూస్తాం. ఓకే, డిమాండ్తో మ్యాచ్ చేసేస్తాం. మ్యాచ్ చేస్తే చూస్తే ఇక్కడ అన్ని రెడ్ క్యాండిల్స్ పోయిన తర్వాత మనకు ఓన్లీ డిమాండ్ కనబడుతుంది ఇక్కడ. ఓకే, చూడండి డిమాండ్ కనబడుతుంది. ఇప్పుడు మనం ఈ డిమాండ్ని మెజర్ చేసి ఈ డిమాండ్తో మ్యాచ్ చేయొచ్చు. ఇంకా చాలా ఉంటాయి. ఇంకా ఇగోండి ఇక్కడ ఉంది ఒకటి సేమ్ డిమాండ్. ఈ డిమాండ్ని మ్యాచ్ చేసి ఈ డిమాండ్తో మ్యాచ్ చేసేవచ్చు. మళ్ళీ ఈ డిమాండ్ మ్యాచ్ చేసి దీంతో చేసేవచ్చు. అలాగే మనం ప్రాక్టీస్ చేసేలాగా మనకు కూడా కళ్ళుకి బాగా కనబడుతుంది. అంతే, ప్రాక్టీస్ చేస్తే ఒకసారి పోద్ది, మనకి అంత కన్ఫ్యూజన్ రాదనమాట. ఓకే, ఇదే ఒక సింపుల్ అయింది ఇది టెక్నిక్. ఇంకా సింపుల్ది ఇది ఏంటంటారు, ఈ వీడియో సింపుల్దే రిపీటింగ్ ఆఫ్ స్ట్రక్చర్. మళ్ళీ దీన్ని డిఫాల్ట్గా మనం చేసేస్తాం సేమ్గా. తర్వాత నాకు ఇబ్బంది అవుతుంది. ఓకే, ఈ వీడియోలో అంతే. మరి నెక్స్ట్ వీడియో కూడా చేస్తాం. మధ్య వాళ్ళలోని రాధే రాధే, జై శ్రీరామ్, ధన్యవాదం.